హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అదే పెరుగు సొరకాయ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది దీన్ని మజ్జిగతో చేస్తారు, కానీ దానికన్నా కూడా పెరుగుతో చేసింది చాలా రుచిగా ఉంటుంది. ఒక స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. అకేషనల్గా చేసుకుంటే, ఏదైనా పండగలప్పుడు అప్పుడు చేసుకుంటే చాలా స్పెషల్ డిష్ లాగా ఉంటుందన్నమాట. కొద్దిగా సాల్ట్, పసుపు, గ్రీన్ చిల్లీస్ని పేస్ట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇది ఒక కొత్త టేస్ట్ వస్తుందన్నమాట. మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది రెసిపీలో. తర్వాత మనం కొద్దిగా మూత పెట్టుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఎక్కువ వెల్లుల్లి వద్దండి, వేసుకుంటే మొత్తం రెసిపీ మొత్తం అదే వాసన వస్తుందన్నమాట. తర్వాత మనం గ్రీన్ కలర్ వంకాయలు ఉంటాయి కదా, అవి ఇలా పెద్దగా ముక్కలు కోసుకుని వేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ రెసిపీలో. ఇది మేజర్ అట్రాక్షన్ అనమాట. తర్వాత సొరకాయ ముక్కల్ని ఇలా పెద్దగా కోసిన ముక్కల్ని వేసుకోవాలి. గింజ తీసేసి వేస్తే బాగుంటుంది. కొద్దిగా నీరు పోసి ఇలా కదుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎప్పుడూ చేసుకునే రొటీన్గా కాకుండా సొరకాయని ఇలా చేసుకుంటే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు పెరుగు తీసుకుని అందులోకి కొద్దిగా శనగపిండి, ఉప్పు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ కొంచెం ఉడికింది కదా, ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న ఆ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుని కొద్దిగా నీరు పోసి చక్కగా మిక్స్ చేసుకుంటే పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెరుగు సొరకాయ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్తీ కిచెన్ బ్లాగ్స్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.